ఈ రోజు మీకు శ్రీ కపోతేశ్వర స్వామి టెంపుల్ గురించి అయితే చెప్పబోతున్నాను అన్నమాట. స్థల పురాణం గురించి. ఈ టెంపుల్ వచ్చేసి చేజర్ల గ్రామం, నక్రికల్లు మండలం, గుంటూరు జిల్లాలో అయితే ఉంటుంది. మహారాష్ట్రలోని తేర్ మరియు ఆంధ్రప్రదేశ్ లోని చేజర్ల రెండు స్థానాల్లోనూ ఒకప్పటి బౌద్ధ చైత్య గృహలు తర్వాత హైందవ దేవాలయాలుగా మార్చబడినవి. చేజర్లలోని శైవాలయాన్ని కపోతేశ్వర ఆలయం అంటారు. ఇక్కడి గర్భగుడిలోని లింగం శిబి చక్రవర్తి శరీరం నుండి ఉద్భవించిందని స్థల పురాణం గాథ. శిబికి కపోతానికి అంటే పామురానికి ఉన్న సంబంధం గురించి ఒక హిందూ గాథ అన్నమాట. ఒక బౌద్ధ గాథ కూడా ఉన్నది. మహాభారతంలోని కథ మందత కుమారుడైన శిబి చక్రవర్తికి మేఘాదంబరుడు, జీముత వాహనుడు అనే ఇద్దరు తమ్ముళ్ళు ఉండేవారు. మేఘాదంబరుడు అన్న అనుమతితో 1500 మంది పరివారంతో వెంటబెట్టుకొని కాశ్మీర దేశం విడిచి తీర్థయాత్రలకు బయలుదేరాడు. అతడు ఒక కొండపై కొందరు యోగులతో కలిసి తపోదీక్షను ఆచరించి కాలం చేశాడు. కొండపై అతని శరీరం దహనం చేయగా ఆ భస్మం ఒక లింగ రూపం దాల్చింది. అతని అన్న తిరిగి రానందున అతని వెతుకుతూ జీముత వాహనుడు అనుచరులను వెంటబెట్టుకొని ఆ కొండ వద్దకు వచ్చాడు. అన్నకు జరిగిన విషయం విని ఆ కొండపైనే తపమును ఆచరించి తాను మరణించాడు. తమ్ముళ్లను వెతుక్కుంటూ శిబి చక్రవర్తి స్వయంగా అక్కడికి వచ్చి 2 లింగాలను చూశాడు. అక్కడ 100 యజ్ఞాలు చేయాలని సంకల్పించాడు. 100వ యాగం చేస్తుండగా దేవతలు అతనిని పరీక్షించదలిచారన్నమాట. శివుడు ఒక వేటగాని వలెను, బ్రహ్మ అతని బాణం లాగును, విష్ణువు ఒక కపోతం లాగను అక్కడికి వచ్చారు. మీకు అర్థమైంది కదా? మళ్ళీ వినండి. శివుడు ఒక వేటగాడిని వలను, అలానే బ్రహ్మ అతని బాణం లాగును అండ్ అలానే మనకి విష్ణువు ఒక కపోతం లాగను అక్కడికి వచ్చారన్నమాట. వేటగానితో తరమబడిన పావురం శిబి చక్రవర్తి శరణు కోరిందనమాట. శిబి ఆ పక్షికి అభయం ఇచ్చాడనమాట. అక్కడికి వేటగాడు వచ్చి ఆ పావురాన్ని తనకు ఇవ్వకుంటే తాను తన కుటుంబం ఆకలితో అలమటిస్తుందని చెప్పాడు. శిబి ఇరకాటంలో పడ్డాడు. చివరకు పావురం ఎత్తు మాంసం ఇస్తానని ఒప్పించింది. త్రాసులో పామురాన్ని ఒకవైపు ఉంచి తన శరీరంలోని కొంత మాంసాన్ని రెండవ వైపు ఉంచాడు. అయినా అవి సరితూగలేదు. చివరికి తన తల నరికి ఒక త్రాసులో పెట్టించాడు. అతని త్యాగశీలతకు మెచ్చి దేవతలను అతన్ని పునర్జీవనం ఇచ్చారన్నమాట. ఏదైనా వరం కోరుకోమన్నారు. తనకు తన పరివారానికి కైలాస ప్రాప్తిని కోరుకున్నాడు. పరివార సమేతంగా తమనందరినీ శరీరాలు లింగాలుగా కావాలని కోరుకున్నాడు. అలా తలలేని శిబి మొండమే కపోతేశ్వర లింగమైందని స్థల పురాణం అన్నమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడికి మాత్రం కార్తీక మాసంలో చాలామంది వస్తారు. అండ్ అలానే ప్రతిరోజు అంటే ఒక కోరిక నెరవేరాలి అని అనుకుంటే చాలామంది ఒక ఆదివారం వచ్చి అక్కడ నిద్రించి సోమవారం పూజలు చేయించుకొని వెళ్తారనమాట. చేయించుకున్న నెలలోపనే వాళ్ళు అనుకున్న కోరిక అనేది నెరవేరుతుందని ఇక్కడ వాళ్ళు నమ్మకం అనమాట. సో మీకు అర్థం కాకపోతే మీకు ఇప్పుడు కథ చెప్పాను కదా, ఆ కథ అక్కడ రాసి ఉంది. ఒకసారి వీడియోని పాజ్ చేసి చూడండి. నాకు మనస్ఫూర్తిగా నచ్చిన ఆలయం అనమాట. అద్భుతంగా ఉంది ఈ ఆలయం అనేది. మన గుంటూరు నుంచి నర్సరావుపేట వెళ్ళిన తర్వాత, అంటే గుంటూరు టు నర్సరావుపేట 50 కిలోమీటర్స్ అనుకోండి. నర్సరావుపేట నుంచి మనం చాలా దగ్గర అనమాట. జస్ట్ ఒక 30 కిలోమీటర్సే మనకి నర్సరావుపేట నుంచి ఈ చేజర్ల వెళ్ళడానికి 30 కిలోమీటర్స్ మాత్రమే అయితే ఉంటుంది. ఇంకా పిడుగురాల వాళ్ళకైతే జస్ట్ సేమ్ చాలా దగ్గర అనమాట. సో ఒక్కసారి మీ గూగుల్ మ్యాప్స్లో శ్రీ కపోతేశ్వర స్వామి టెంపుల్ అని కొట్టారనుకోండి, మీరున్న ప్రదేశంలో నుంచి సో ఇక్కడ ప్రదేశం వరకు ఎన్ని కిలోమీటర్స్ చూపిస్తుందో ఒకసారి అయితే చూడండి. ఎప్పుడైనా సరే మన జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసిన ఆలయం అని మాత్రం నేను చెప్పగలను. సో ఏమన్నా తప్పులుంటే క్షమించండి. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే అందరికీ షేర్ చేయండి. మీకు ఖాళీ ఉన్న టైంలో ఫ్యామిలీతో అందరితో కలిసి వెళ్ళండి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి, చాలా బాగుంటుంది అనమాట అక్కడ ప్రదేశం. అక్కడ వాతావరణం అనేది మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. సాయంత్రం 5:30 నుంచి అయితే 7-8 వరకు అయితే ఉంటుంది అనమాట ఈ ఆలయం అనేది. చేజర్లో వచ్చిన తర్వాత ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అంటే కొండపైకి మెట్లెక్కాలి. అండ్ అలానే మేఘాల స్వామి అంటే మేఘాల మల్లన్న స్వామి దగ్గరకు కూడా వెళ్ళండి. ఇదే అనమాట టెంపుల్. చాలా దగ్గరగానే ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.